డౌట్ వస్తాం ఏమిటి ఎంతమంది కేసులు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 1200 1300 మంది కేసు ఒకరు ఎవరో పోతా ఉంటే మొన్న ఇటీవల జరిగింది ఆయన ఒక నాయకుడు ఇంటికి పోతా ఉంటే నాయకురాలు డాక్టర్ వాళ్ళు ఫోటో తీశారు స్కూల్లో ఫోటో తీస్తున్నారు అక్కడ ఏదో డబ్బులు ఇస్తున్నారు ఏదో చేస్తున్నారు ఒక నాయకుడి ఇంట్లో ఫోటో తీస్తే ఆయన కొట్టి ఆయన చేతిలో గంజా పెట్టేదే కాక పోలీసు వాళ్ళతో కేసు పెట్టించి ఇతర నాయకుల పేర్లు చెప్పి వాళ్ళు అందిస్తున్నారు నీకు అని బలవంతం చేశారు. ఇంత అరాజకం ఇంత ఇది మంచిది కాదు సమాజాన్ని. మీరు ఆలోచన చేసుకోండి ఎటువంటి నాయకులు కావాలి ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. మామూలుగా ప్రజలు మీరు తీసుకునే నిర్ణయం కంటే సమాజం ఇటువంటి నాయకులే కావాలి. ఆ రోజు ఎలక్షన్ రోజు ఏదో నాకు డబ్బిస్తారు చాలు 5 ఏళ్ళ పోటీలు అనుకుంటే మీ ఇష్టం. 5 సంవత్సరాలు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, సమాజం బాగుపడాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని ఆలోచన చేసుకోవాలని ఖచ్చితంగా రాష్ట్రంలో ఇక్కడ తెలుగుదేశానికి మీరు ఓటు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ఆయన అనుభవం చాలా అవసరం. 3 రాజధానులు ఇది హాస్యాస్పదంగా మన రాష్ట్రం అంటేనే నేను విభజనని వ్యతిరేకించేది ఉన్నదానికంటే హీనంగా తయారు చేస్తారు. వీళ్ళు మాట పైన ఉండరు. కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళు డబ్బులు ఇవ్వరు. వీళ్ళు చేసే మనకు ఉన్న సమస్యల కంటే రెట్టింపు అయితే సమస్యల ఉద్దేశంతోనే తాగునీరులో సమస్య వస్తుంది, సాగునీరులో సమస్య వస్తుంది, బార్డర్లో సమస్య వస్తుంది, మన ఇండస్ట్రీస్ లో సమస్య వస్తుంది. దగ్గర మనకు 1.5 లక్షల కోట్లు తెలంగాణ నుంచి రావాలి. రాష్ట్రం 1.5 లక్షల కోట్లు రావాలి మన బాగా. ఇవన్నీ జరిగేదివా పోయేదివా ఇది జరగకూడదనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను రాజీనామా చేసి దూరంగా పోవడం. కానీ ఇప్పుడు మళ్ళా మనం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముందరకు తీసుకోపోవాలి. ఒక పక్క మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో బీజేపీకి మీరందరూ ఓటేయాల్సిందిగా కోరుకుంటూ బీజేపీ తరఫున తెలుగుదేశం తరఫున జనసేన తరఫున ఉమ్మడి అభ్యర్థిగా నేను అదేవిధంగా మిత్రుడు షాజాన్ బాషా తెలుగుదేశం మీరు ఒకటైతే గ్యారెంటీ ఇస్తారు. నా దగ్గర అయితే ఎప్పుడు కూడా కులం బట్టి మతం బట్టి ఇబ్బందులు ఉండవు. పేద లేకపోతే డబ్బుండే వాళ్ళ మీద ఇబ్బంది ఉండదు. మీకు ఎప్పుడు వచ్చినా కూడా ఇంటర్వ్యూ ఇస్తాను, ఖచ్చితంగా మాట్లాడతాను. పనులన్నీ కూడా మీకు ఎవరికి న్యాయమైన పనులు ఏ ఉన్నా కూడా నా ఛాయశక్తిగా ప్రయత్నం చేసి చేయడం జరుగుతుంది. మదనపల్లికి చాలా సమస్యలు ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, హెడ్ క్వార్టర్ సమస్య ఉంది. ఈ సమస్యలన్నీ కూడా ముందర అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని చేయడం ప్రయత్నం చేశాం. మన పీటీ కాలేజీకి డబ్బులు ఇచ్చాం, రోడ్స్ డబ్బులు ఇచ్చాం, చాలా అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు ఇచ్చాం, తాగునీరు డబ్బులు ఇచ్చాం. పూర్తి చేయలేదని వేరే అంశంగా తెలియజేస్తూ నాకు ఇక్కడికి ఆహ్వానించి మీరందరూ మద్దతు తెలిపేదానికి ఆహ్వానించిన దానికి కృతజ్ఞత తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.